హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ వీధిలో. ఇవాళ నేను రొయ్యలు ఫ్రై చేశానండి. దానికోసం రొయ్యలు క్లీన్ చేసుకొని వాటర్ ఇంకిపోయే వరకు వాటిని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ లేకుండా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తాను చూడండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుందాము. నేను మసాలా తీసుకున్నాను కదా, దానికి ఒక ఆనియను, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, ఒక యాలకు, చిన్న దాల్చిన చెక్క తీసుకొని మిక్సీ చేస్తానండి. అదే వేసేసాను. కొంచెం ఆయిల్లో రొయ్యలు వేగిన తర్వాత ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ కూడా బాగా వేగాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలండి. అంటే పిల్లలు తినేలా చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం మసాలా అనేది తక్కువ వేసాను. మనమైతే కొంచెం కారం, మసాలాలు బాగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలింది. అలా వచ్చేయాలి. అలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కారం యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు లైట్గా వాటర్, అంటే మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా. పచ్చిమిర్చి యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టేసి ఉంచానండి. ఉడికిపోయిన తర్వాత చూద్దాము. ఇది ఎలా ఉందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మా పిల్లలైతే చాలా బాగా తింటారు. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రివ్యూ ఇవ్వాలి కదా, నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే నేను అస్సలు టేస్ట్ చేయను అన్నమాట. రొయ్యలు నా ఫేస్లోనే తెలుస్తుంది మీకు నేను ఎలా టేస్ట్ చేశాను అనేది. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.